ఎస్, పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అయ్యారు. పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏదో అన్నారు, మన గుర్తు చేశారు భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీసీల డిఎన్ఏనే చంద్రబాబు నాయుడు టీడీపీ అని ఏదన్నారు. అది వారి మనసులో ఉందో లేదు కానీ డిఎన్ఏ ఉందో లేదో తెలియదు నాకు, కానీ ఈయన మనసులో మాత్రం ఎన్డీఏ ఉంది. ఇది మాత్రం నాకు అర్థమైంది. దాన్ని తిరగేసి చూసుకోవాలనిపించింది. ఎస్, బీసీ డిక్లరేషన్ పైన ఏం చెప్తారు సార్? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్గా తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ చేసిందంటేనే ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించినట్టు లెక్క. ఎట్లా ఎందుకంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఓకే. సహజంగా కులాల పోలరైజేషన్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది బీసీలు ఎన్నుదన్నుగా ఉన్న పార్టీ నిన్నటి వరకు. అలాంటి బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీ బీసీ డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు లేదా రాజకీయ పరిణామంలో తీసుకొచ్చిన మార్పుల యొక్క ప్రభావం బీసీల పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము బీసీల కోసం పనిచేస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడింది. ఇది ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్. ఎందుకంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అధికార పార్టీకి భిన్నమైన రాజకీయాలు ప్రతిపక్షాలు ఎంచుకుంటాయి, కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని ఫాలో అవుతున్నాయి. ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. మీకు సంక్షేమ పథకాలను అదే కనిపిస్తుంది, బీసీ డిక్లరేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏం చెప్పారు, వద్దు అన్నారు. ఇప్పుడు జగన్ గారు కనుక భాగిస్తామంటున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు మీరు? జగన్ గారిని ఫాలో అవుతున్నారా, మీరు ప్రత్యామ్నాయం చెప్తున్నారా? బీసీ డిక్లరేషన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్కు సృష్టించాడు, దానికి ప్రత్యామ్నాయంగా మేము అంటే బీసీ పార్టీగా ఉన్న పార్టీ బీసీ డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రాజకీయ ప్రాధాన్యతలో వచ్చిన మార్పు అనివార్యతను సృష్టించింది. సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సి వస్తూ ఉంది, మేము ఉన్నామని చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ఇది ఒక మంచి ముఖ్య. దీన్ని ఇక్కడ నేను బీసీల పార్టీయా లేదా తెలుగుదేశం పార్టీయా వైసీపీ పక్కన పెడితే, వాళ్ళు ఎంచుకున్న ప్రయారిటీలో ఎవరి ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే ఒక రాజకీయ పార్టీ యొక్క విశ్వసనీయతను ప్రజలు గుర్తిస్తారు. ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు అంశాలు చూస్తాం. ఒకటి, తన ప్రాధాన్యతల్లో ప్రధానంగా డీపీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించడం, రాజకీయాల్లో బలహీన వర్గాలకి మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం. ఇది వారి ప్రాధాన్యత అంశాలుగా చూసుకున్నప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు? ఇప్పుడు ఉదాహరణకు డైరెక్ట్ బెనిఫిట్లో 2,59,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చాయి. దాంట్లో బీసీలకు డైరెక్ట్గా 1,22,000 కోట్ల రూపాయలు అందాయి. అంటే దాదాపు 50% పైచీలకు డైరెక్ట్గా బెనిఫిట్స్లో పొందారు. ప్రయారిటీలో ఉన్న ప్రయారిటీ నాన్ డీపీటీ ద్వారా వచ్చిన దాంట్లో 4,38,000 కోట్ల రూపాయలు అయితే 1,73,000 కోట్లు బీసీలకు అందినాయి. అంటే దాదాపు 40%. మంత్రివర్గంలో 40%. రాజ్యసభలో డైరెక్ట్గా 4, ఈరోజు 16 మంది ఉన్నారని 25% డైరెక్ట్గా బీసీలకు ఇచ్చాడు. ఈ ఎమ్మెల్సీలో 29 ఎమ్మెల్సీలు 69% శాసన మండలిలో. అదేవిధంగా మనకు మున్సిపాలిటీలో 53%. మున్సిపాలిటీ గురించి ఇప్పుడు ఒక మాట చెప్పాలి. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ పదవి జనరల్ ఉమెన్ అయింది ఈశ్వర్ గారు, జనరల్ ఉమెన్. దాంట్లో డాక్టర్ శిరీష డాక్టరు బీసీ మహిళను చేశారు. అంటే జనరల్ ఉమెన్ అయినటువంటి మేయర్ దాన్ని ఒక బీసీ మహిళకి ఇచ్చారు తిరుపతిలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయారిటీస్లో, తన ప్రాధాన్యత రాజకీయ అంశాలలో బీసీలకి తాను ప్రయారిటీ ఇస్తానని చెప్పిన మాటకి నిలబడ్డాడు. కాబట్టి ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుందంటే దాన్ని ఫాలో అయినప్పుడే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం అందరూ ఫాలో అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందరూ ఫాలో అవుతారు. ఫాలోవర్స్ ప్రతిపక్షాలు ఫాలో కావడం, వాళ్ళు ఫాలో కావడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రాధాన్యత, ప్రతిపక్షాల ప్రాధాన్యత ఇచ్చే పని. చివరికి ఆడికి వెళ్ళిందంటే ఈరోజు అనంతపురం జిల్లా, రాయలసీమలో, మీరు కూడా రాయలసీమ వాళ్ళు కూడా తెలుసు, రాయలసీమ కొంచెం ఆధిపత్య ప్రాంతం, ముఖ్యంగా అనంతపురం జిల్లా ఆధిపత్య వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో 2 ఎంపీలకు 2 ఎంపీలు బీసీలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎంపీలు బీసీలు చేసిన పరిస్థితి వల్ల ఈరోజు అనివార్యంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ కూడా సీట్. అంటే జగన్ గారు సృష్టించినటువంటి ఆ ట్రెండ్ అన్ని పార్టీలు కలిసి బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చివరకు విశాఖపట్నం నిన్నటి వరకు ఎవరికి ఇచ్చారు ఈశ్వర్ గారు? అన్ని పార్టీలు, రెడ్లు లేదా కమ్మాసే కదా. ఈరోజు అనివార్యంగా జగన్ గారు బొత్స ఝాన్సీ గారిని పెట్టడం ద్వారా రేపు బీసీ మహిళలు బీసీ తెలుగుదేశం కూడా బీసీ ఇవ్వాల్సి వస్తూ ఉంది. అంటే పాయింట్ ఏంటంటే జగన్ గారు సృష్టించినటువంటి ఈ వరవడి ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రతిపక్షాలు కూడా ఇవ్వడం ద్వారా ఒక రిజర్వేషన్ లాగా, ఇప్పుడు రిజర్వేషన్ ఏ పార్టీ ఉన్నా అమలు చేయాల్సిందే కదా. జగన్ గారు సృష్టించినటువంటి ఈ ట్రెండ్ అనివార్యంగా రేపు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్, బీజేపీ బీసీ డిక్లరేషన్. విశాఖపట్నం ఇప్పుడు అందరూ బీసీ ఎమ్మెల్యే ఎంపీలే కదా, ఎవరు గెలిచినా బీసీ అవుతారు ఎంపీ. రాయలసీమ జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఎవరు గెలిచినా బీసీ ఎంపీ అవుతాడు.
అంటే సృష్టించడం అంటే ఒక వ్యవస్థను, ఒక సంపదను, లేక ఒక ట్రెండ్ని, ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు పరిపాలన ప్రతిపక్షాలు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి రావడం వల్ల రాజకీయంగా కానీ సంక్షేమ పథకాల విషయంలో కూడా బీసీలకు అనివార్యంగా ప్రయారిటీ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలను నమ్మేటటువంటి అవకాశం ఉందా? ప్రతిపక్షాలు ఫాలో అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి? చంద్రబాబు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ హామీలు ఎలా ఉన్నాయి? ఆకర్షణీయంగా ఉన్నాయా? దీన్ని బీసీలు విశ్వసించే అవకాశం ఉందా? బీసీలే కాదు, సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని తప్ప ఈ రాష్ట్రంలో ఇతరుల్ని విశ్వసించేదానికి అవకాశం లేదు. దానికి రెండు కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎన్నికల సమయంలో అమలు చేయలేదు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచి అమలు చేయాలి. దాన్ని విభేదిస్తామా సమర్థిస్తామా పక్కన పెట్టండి. ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి సంక్షేమ పథకాలని అమలు చేయడం కాదు, ఆ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడం కోసం ఒక వ్యవస్థను సృష్టించాడు. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు అనుకుంటే దాంట్లో సగానికి సగం 4 లక్షల మంది వాలంటీర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మొత్తం 4 లక్షల మంది ఉన్నారు. అంటే ఒక వ్యవస్థను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. తన ప్రాధాన్యతలు అమలు చేయడం కోసం ఒక వ్యవస్థను సృష్టించాడు. అనివార్యంగా దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఫాలో అయినా అవ్వచ్చేమో కానీ దాన్ని ఇంకొకరిని పెద్ద విశ్వసిస్తారని అనుకోను. పదవుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేస్తున్నాడు. ఈ 4,000 పెన్షన్ ఇస్తానడం కానీ 50 ఏళ్లకే ఇస్తానడం కానీ ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000తోనే శ్రీలంక అయిపోయినప్పుడు 4,000తో ఏమవుతుంది రాష్ట్రం? ఇప్పుడు నిన్నటి వరకు ఏమన్నారు? 3,000తో శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడు 4,000 ప్లస్ 50 ఏళ్లకే. ఇప్పుడు బీసీలకి 50 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత రేపు ఎస్సీలకి అడియాలిగా. అవును. ఇప్పుడు బీసీలకి ఇచ్చిన తర్వాత ఎస్సీలకి కలిసి ఇంకా 45 ఏళ్ళకి ఇవ్వాల్సి వస్తున్నాము. అంటే దాదాపు 90% మందికి 4,000 రూపాయలు 50 ఏళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు ఇదేం అమెరికా అవుతుందా? అది వారు ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.